దృష్టి కనుమా నీ బిడ్డల పాలన గునుమా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన గునుమా నిందితి నీవే జగత్తునంతా నువ్వు వినాంత మాయా నిందితి నీవే జగత్తునంతా నువ్వు వినాంత మాయా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన గునుమా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన గునుమా నీ ఒక అంధుని రంజిత బంధిని ప్రభు దర్శనమే ఇమ్మా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అంబనవాంబుజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగనజ సుక్తి వివిక్తనజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహార మమం కృపచూడు భారతి. పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్ర పారాయణం చేసే ఈ సచ్చరిత్రను వింటున్నటువంటి మనం ఈ రోజున 13వ అధ్యాయంలో ఉండేటువంటి విషయాల్ని గుర్తు చేసుకుంటున్నాం. ఎవరైతే అదృష్టవంతులవుతారో, ఎవరైతే వారి పాపములు క్షీణింపబడతాయో వారు నన్ను పూజిస్తారని హేమాదిపంత్కు బాబా చెప్పినటువంటి మాటలను ఈ అధ్యాయంలో హేమాదిపంత్ గుర్తు చేశారు. అదేవిధంగా ఈ అధ్యాయంలో ప్రారంభంలో ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ హేమాదిపంత్ అంటారు, మాయ అనేటువంటిది ఏదైతే ఉందో అది తగులుకోకుండా ఉండడం అనేది ఎవరికి సాధ్యం కాని పని. అందుకనే బాబా ఆ రోజుల్లో చెప్తుండేవారట, నేను భగవంతుడు కూడా భయపడను, కానీ మాయకే మాత్రమే భయపడుతుంటాను. అది చాలా కష్టంగా, ఎంతో నాకు ఇల్లు లేదు, నాకు సంసారం లేదు, నేను సన్యాసిని, కానీ నన్నే అది పీడిస్తున్నప్పుడు మీలాంటి గృహస్థులను అది బాధ పెడుతున్నదంటే దాంట్లో పెద్ద విశేషమేం లేదు. కానీ బాబా చెప్పేవారట, ఎవరైతే భగవంతుడిని పరిపూర్ణంగా నమ్ముతారో, సర్వస్వ శరణాగతులవుతారో వారికి మాయ ఏమీ చేయదు అని చెప్తారు. ఈ విషయాలను గుర్తు చేసి హేమాదిపంతి 13వ అధ్యాయంలో చెప్తున్నారు. ప్రధానంగా ఈ అధ్యాయంలో భక్తులకు వాళ్ళ అనుభవాలు ఏవైతే కలిగాయో అవే ఈ సచ్చరిత్రలు చెప్తుంటారు. ఈ అధ్యాయంలో ప్రత్యేకించి చెప్పబడినటువంటి ఏమిటంటే, భక్తులకు కలిగినటువంటి కొన్ని రోగములు, శారీరకమైనటువంటి బాధలను ఏ రకంగా బాబా వాటి నుండి వాళ్లను విముక్తుల్ని చేశారో వాటిని ఈ 13వ అధ్యాయంలో గుర్తు చేశారు. ఈ రోగములు రావడం, అవి పోవడం, ఇవి మామూలుగా మనం ఏం చేస్తుంటామంటే డాక్టర్లను కలుస్తుంటాం, చికిత్స చేయించుకుంటుంటాం. కానీ రోగము అనేటువంటి దానికంటే రోగముల నివారణ కోసం వైద్యం చేయడం అనేటువంటి ఆలోచన తీసుకొని వస్తే మనం గుర్తు చేసుకుంటే, వైద్యం చేశాడా బాబా లేకపోతే మందులు వాడారా అనేటువంటి దానికంటే ప్రధానంగా ఆ రోజుల్లో బాబా భక్తులకు, ఎవరైతే ఆ రోజుల్లో బాబా నమ్మారో, పూజించారో, సర్వస్వ శరణాగతులయ్యారో వారి నమ్మకము, వారికి ఉండేటువంటి ఓపిక వలన బాబా మాటను నమ్మి బాబా మాట ఉండేటువంటి గొప్పతనం ఏమిటో తెలుసుకొని దాని ప్రకారంగా ప్రవర్తించడం వలన వారు ఆ రోగాన్ని పోగొట్టుకున్నారే తప్ప, ప్రత్యేకంగా మనం అనిపిస్తుంది కొన్ని కథలను మనం ఈ అధ్యాయంలో వింటాం. ప్రధానంగా చాలా విచిత్రంగా ఉంటుంది ఒక కథ. అలంది స్వామికి చెవుపోటు పోవడం, హార్ద అనేటువంటి వ్యక్తికి, పంత్ అనేటువంటి వ్యక్తికి అతనికి కలిగినటువంటి శారీరకమైనటువంటి బాధను బాబా పోగొట్టడం, అలాగే కాకాం మహాజన్ అనేటువంటి అతనికి విరోచనాలు ఎక్కువగా మోషన్స్ అవుతుంటే దానికి బాబా అసలు ఆ కథను మనం చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. వేరుశనగ పప్పు తింటూ
ఆయన తింటూ ఆయన కూడా తినమని చెబుతూ ఆ రోడ్లను అక్కడ ఉండే మసీదులో ఉండేటువంటి ఆ నేలను పరచడంలో ఆ పనులలో నిమగ్నమైనటువంటి ఆ వ్యక్తికి ఆ సేవ చేసుకుంటూ కూడా బాబా చెప్పినట్టుగా ఆ పప్పులను ఆ పొడి వేరుశనగ పప్పును తింటూ కూడా ఆయన వెళ్ళడానికి అంటే బయటికి వెళ్ళి మోసటికి వెళ్ళొద్దామని అక్కడ ఒక చిన్న చెంబు పెట్టుకుంటారు. చాలా వింటూ ఉంటే చదువుతుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది కథ ఈ కాకామ. కానీ జరిగింది ఏంటంటే నీకు ఇక విరోచనాలు కావు అని బాబా చెబితే ఎవరిని కాకామ హాజరును చూసి అప్పటి నుంచి అతనికి విరోచనాలు కాలేదండి. అట్లాగే ఒక అతను భీమాజీ పాటిల్కు క్షయరోగం పోవడంతో పాటు ఇది చాలా విశేషంగా ఉండేటువంటి కథ. దాంతోపాటు ఇక్కడ బాలాగణపతి షింపి కథ ఒకటి చెప్పడం జరిగింది. బాలాగణపతి షింపికి మలేరియా జ్వరం వస్తే బాబా దగ్గరకు వస్తే బాబా చెప్పారు, లక్ష్మీ దేవాలయంలో నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు పొద్దున్నే నీకు మలేరియా జ్వరం పోతుంది అన్నారు. దానికి ఆయన ఎట్లా ఆ లక్ష్మీ దేవాలయానికి వెళ్ళి పెరుగన్నం పెట్టాలి ఇవన్నీ ఏదో ఆలోచన చేస్తుంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ పెరుగన్నం కానీ ఆ అన్నము ఆ రోజు రాత్రి తయారు చేసింది అక్కడ ఇంట్లో ఉండడం కానీ పొద్దున్నే వెళ్ళగానే లక్ష్మీ దేవాలయంలో నల్లటి కుక్కే రావడం ఇవన్నీ ఆయనకు అంటే బాబా ఏదైతే ఆశీర్వదించాడో నీకు మలేరియా జ్వరం పోతుంది అన్నటువంటి ఆ దానికి అనుగుణంగా ఈయన ఆ నల్ల కుక్కకు మలేరియా జ్వరం వచ్చినటువంటి ఈ వ్యక్తి బాలాగణపతి షింపి నల్ల కుక్కకు పెరుగన్నం పొద్దున్నే పెడితే ఆ రోజు రాత్రి నుంచి అతనికి మలేరియా జ్వరం పోయింది. ఇవన్నీ వింటుంటే ఎట్లా ఉంటుందంటే ఏమిటి ఇవన్నీ పిట్ట కథలు పిచ్చి కథలలాగా అనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది బాబా వాక్కులో ఉండేటువంటి శక్తి. అంటే ఏ జన్మలో నుంచో అతనికి కలిగినటువంటి దోషాన్ని నివారించడం కోసం నల్ల కుక్క కన్నం పెట్టించాడు ఆయన. మామూలుగా ఈ వైద్యులు ఎంఎస్ కానీ ఎంబీబీఎస్ చేసేటువంటి వాళ్ళు అప్పటికప్పుడు ఉపశమనం కలిగించేటువంటి మందులు ఇస్తారు. కానీ గత జన్మలో ప్రారంభం నుంచి వచ్చినటువంటి వాటికి ఎవ్వరు ఏం చేయలేరండి. అలాగే ఈ అధ్యాయంలో ప్రత్యేకించి ఈ బాలాగణపతి షింపికి ఆ మలేరియా జ్వరం పరిపూర్ణంగా పోయింది. దాని గురించి ఇప్పుడు సంక్షిప్తంగా మీరు విన్నారు. అట్లాగే బూటీకి కలిగినటువంటి విరోచనాలను బాబా పోగొట్టడం, చెవిపోటు ఉంటే ఆ చెవిపోటుకు శస్త్రచికిత్స చేయించుకోవాలంటే భయపడుతున్నటువంటి అలంజ స్వామి అనేటువంటి వ్యక్తికి ఆ చెవిపోటుకు నువ్వేం భయపడనక్కర్లేదు, రేపటి నుంచి నీకు బాగవుతుందని కలలో కనిపించి చెబితే ఆ వ్యక్తికి ఆ మొర్నాటి నుంచి చెవిపోటు తగ్గిందండి. ఇవన్నీ మనం వింటుంటే ఎట్లా ఇవి నమ్మేటువంటి వాళ్ళకు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి. అందుకని హేమాధిపన్ సత్యత్వ స్పష్టంగా చెప్తారు, ఎవరైతే బాబాను పరిపూర్ణంగా నమ్ముతారో వాళ్ళకే ఈ కథలని చెప్పండి. నమ్మనటువంటి వాళ్ళకి వాదన చేసేటువంటి వాళ్ళకి కథలు చెప్పే ప్రయోజనం లేదు. ఇప్పుడు ప్రధానంగా ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి కథ, అంటే అన్ని కథలు ముఖ్యమైనవే, దాంట్లో ప్రధానంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వ్యక్తి భీమాజీ పాటిల్. నాందేడ్లో ఉంటున్నటువంటి భీమాజీ పాటిల్ ఆయనకుండేటువంటి ఆ క్షయ వలన ఆయన పొందుతున్నటువంటి బాధ చెప్పుకోరంతగా చాలా బాధపడుతున్నటువంటి ఆ స్థితిలో చందర్కర్ గారికి, ఆయన బంధువే చందర్కర్ గారు, ఆ చందర్కర్కు జాబు రాశాడు. ఆ జాబు చదువుకొని చందర్కర్ కంటతడి పెట్టాడట. చూడు ఎంతో మందికి సహాయం చేశాడినా, చాలా ధనవంతుడు, కానీ ఏమిటి నే పరిస్థితి ఇట్లా అయిందని. అలాంటి ఆ కంటతడి పెట్టినప్పుడు చందర్కర్ జవాబు రాశాడు భీమాజీ పాటిల్కు. ఏమిటా జవాబు అంటే, మీరు షిరిడీకి రండి, షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకోండి, షిరిడీలో ఉండేటువంటి సాయిబాబా ఒక్కడే మీకు రోగానికి విముక్తి కలిగిస్తారు, ఆయన సకల రోగాలను నివృత్తి చేయగలిగినటువంటి మహానుభావుడు అని చందర్కర్ జాబు రాశాడు. కొంతమందిని తీసుకొని భీమాజీ పాటిల్ షిరిడీకి వచ్చాడు. షిరిడీలోకి వచ్చిన తర్వాత బాబా ఉండేటువంటి మసీదు లోపలికి నలుగురు మోసుకొని తీసుకొని వచ్చారండి భీమాజీ పాటిల్ని. అసలు కూర్చోలేడు సరిగ్గా, పడుకోవడానికి కూడా అతనికి చేత కావడంలే. 10 నిమిషాలకు ఒకసారి రక్తం కక్కునేవాడట భీమాజీ పాటిల్. చూడండి ఎంత బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయనను ఆ రకంగా మంచం మీద తీసుకొని వస్తే ఆ తీసుకొని వచ్చినటువంటి ఆ వ్యక్తులు అట్లా కింద ఉంచుతా మంచాన్ని లేచాడట భీమాజీ పాటిల్. లేవడానికి ప్రయత్నం చేసి కాసేపు నిలబడుతూ అలా నిలబడడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు బాబా చూచాడట. చూచి అన్నాడట, ఎవడ్రా ఈ వెధవని ఇక్కడికి తీసుకొచ్చింది అని బాబా అన్నారట. అనేటువంటి పక్కనే నానాసాహెబ్ చందోర్కర్ ఉన్నాడు. బాబా, మా బాబాయి బాబా ఆయన
మా బంధువు ఆయన, నేను చెప్తేనే ఇక్కడికి వచ్చారంటే అప్పుడు చంద్రకర్ గారు చెప్పారట, బాబా చాలా బాధపడుతున్నాడు బాబా రోగంతో. అంటే నేనేం చేస్తానురా నాన్న, నేనేం చేయలేను, అనుభవిస్తున్నాడు. ఈ వ్యాధి ఏదైతే ఉందో ఏ జన్మలోనూ ఆయన అనుభవిస్తున్నాడు. ఇప్పుడు దానికి శిక్షగా తప్పదు, అనుభవించవలసింది అని అన్నాడు. అప్పుడు ఈ మాటలను సాయిబాబా చెప్తున్నటువంటి ఈ మాటలను భీమాజీ పాటిల్ విన్నాడు. విని ఏమన్నారు, బాబా నా కర్మ నేను అనుభవించాలంటున్నారు, అనుభవిస్తాను. ఇంక ఎక్కడికో వెళ్ళి ఎక్కడో అనుభవించడం కాదు, బాబా దగ్గరే అనుభవిస్తాను అని తనకు తనుగా నిర్ణయం చేసుకున్నాడు. అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. మనం రోగం, బాధ, ఏదో శారీరకమైనటువంటి బాధ అనుభవిస్తాం, కానీ ఏ జన్మలో నుంచో వచ్చిన దాని కర్మ అనుభవించాలండి. శిక్ష అనుభవించవలసిందే, తప్పదు. అట్లాంటి శిక్ష అనుభవిస్తానని నిర్ణయించుకున్నాట. అట్లా నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి అలాగే బాబాను చూస్తూ నిలబడ్డాట. ఒక అర్ధగంట అయిందటండి. అర్ధగంట తర్వాత తన ఒళ్ళు చూసుకున్నాట. ఏమిటి నేను ఎలా నిలబడగలిగాను అర్ధగంట సేపు అని ఆశ్చర్యపడ్డాట. అప్పుడు బాబా దగ్గరికి వచ్చి నీ పెడ వెలిగబడిపోయింది, ఇక నువ్వు భయపడవలసిన అవసరంలే, నువ్వు భీమాబాయి ఇంట్లో ఉన్నాట. ఆ భీమాబాయి ఇంట్లో ఉంటే ఈయనకు రోగం ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే అక్కడ ఉండే వసతులు ఏమీ లేవు. పైపిచ్చు అక్కడంతా నేల కానీ, పై కప్పు కానీ, గోడలు కానీ అన్ని నిలువు బట్టి ఉన్నాయి. చాలా బీద ఆమె ఆ భీమాబాయి. మరి వాళ్ళ ఇంట్లో ఉండమంటాడు ఏమిటి బాబా? లేదండి, ఆ మాట విన్నాడు. ఈ భీమాజీ పాటిల్ అనేటువంటి కోటీశ్వరుడు ఆ ఇంట్లోనే ఉన్నాడండి. 2 కళలు అతనికి వచ్చాయి. ఒక కళేమో పెద్ద బండ, ఆ బండ మీద ఒక పెద్ద బండ పెట్టి దొంచుతున్నారండి. ఆ బండ ఎక్కడుంది? భీమాజీ పాటిల్ గుండె మీద ఉంది. అప్పుడు బాబా అని పెద్దగా అరిచాట. ఆ బండను తీసి పక్కకు పెట్టారటండి. ఇంకొక కళ ఏమిటంటే, కంఠస్థం చేసినటువంటి పద్యాన్ని సరిగ్గా చెప్పకపోతే, ఆ చెప్పకపోతూ తప్పులు చెప్తుంటే టీచరు ఆ భీమాజీ పాటిల్ని కొడుతున్నాటండి. ఈ 2 కళల్లో అర్థం ఏంటంటే, ఒకటి భారం ఏదైతే ఉందో అది నేనే అనుభవిస్తున్నానంతసేపు మనం అనుభవించవలసిందే. ఎప్పుడైతే గురువు మీద, భగవంతుడి మీద భారం వేశామంటే అందుకని శరీరం అనుభవిస్తుందండి. ఆ శరీరానికి కాదు, మనస్సుకు పట్టనీయకూడదు దాన్ని. అట్లాంటి పరిస్థితిలో ఉపశమనం. రెండవది, కంఠస్థ చేసిన పద్యం సరిగ్గా చెప్పకపోవడంలో అర్థం ఏమిటంటే, నీవు ఏదైతే అనుభవిస్తున్నావో అది ప్రారంభ కర్మ. చెప్పుకోవాలి, పాపోహం పాపకర్మ, అహం పాపాత్మ పాప సంభవ, నేను అనుభవిస్తున్నాను, నేను తప్పు చేశాను, అయ్యా స్వామి క్షమించమని అది మర్చిపోయి ఏదో నేనేం తప్పు చేయలేదు అనేటువంటిది కాదండి. అది ప్రారంభ కర్మ, అది తెలుసుకొని సరిగ్గా చెప్పు అని మాస్టర్ గారి చేత చెప్పిస్తున్నారు. ఈ రకంగా 2 కళలు వచ్చిన తర్వాత వారం రోజులు షిరిడిలో ఉండేటువంటి భీమాజీ పాటిల్ బాబాకు పరిపూర్ణంగా ఉన్నటువంటి శరణాగతుడు అయిన తర్వాత అతనికి ఆ క్షయరోగం పూర్తిగా మటుమామైపోయింది. ధనవంతుడు, కోటీశ్వరుడు అండి. ఎవరు? భీమాజీ పాటిల్. బాబా దగ్గరికి వచ్చారు. బాబా, వారం రోజుల్లో నాకు ఉన్నటువంటి ఆ క్షయరోగం మొత్తం పోగొట్టారు మీరు. మీ వల్లనే ఆ రకంగా నేను ఆరోగ్యవంతుడిని అయినాను, ఈ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు మీకు ఏం సేవ చేయమంటారు చెప్పండి అని అడిగారట. అప్పుడు బాబా అన్నారట, సుఖంలో కానీ దుఃఖంలో కానీ నన్ను గుర్తు చేసుకోవచ్చు అన్నారటండి. ఎంత నిత్య సంతుష్టుడో చూడండి బాబా. అవకాశం దొరికేది, ఇది కట్టించు, అది చేయించు, ఇది. కానీ బాబా ఏం లేదండి, సుఖంలో కానీ దుఃఖంలో కానీ నన్ను గుర్తు చేసుకున్నారు. భీమాజీ పాటిల్ ఆ మాటలను విని ఇంటికెళ్ళి ఆ తర్వాత ఆయన ఎలా గుర్తు చేసుకోవాలి బాబాని. మనకు అందరికీ బాగా అలవాటు ఏంటంటే, కష్టంలో ఉన్నప్పుడు ఏ దేవుణ్ణైనా కానీ, ఏ బాబానైనా కానీ గుర్తు చేసుకుంటాం, కానీ సుఖంలో ఎందుకు గుర్తు చేసుకుంటామండి? అందుకోసమే ఒక నియమం పెట్టుకున్నాడు భీమాజీ పాటిల్. పౌర్ణమికి సత్యనారాయణ సంవర్తం చేసుకునేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి అతను ప్రతి పౌర్ణమికి కూడా ఆయన సాయి సత్యవ్రతం అనేటువంటిది ఒక కొత్త, అంటే సాయి బాబా యొక్క ఫోటో పెట్టి వ్రతం చేసుకోవడం. ఈ రకంగా ఆయన వ్రతం చేసుకోవడం పౌర్ణమికి చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలండి, దాదాపుగా 90 పైబడి సంవత్సరాల వరకు బతికాడటండి. జాతకాలు చూసి చెప్పారు, డాక్టర్లు చెప్పారు, ఏమీ లాభం లేదని. కానీ బాబాని నమ్ముకున్న ఆయనకి ఆయుష్ పెరిగింది, అలాగే ఆరోగ్యం కూడా కుదుటపడింది. పౌర్ణమికి తన ఇంట్లో చేసుకోవడం కాదు, ఎవరైనా బీదవాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి సాయి సత్యవ్రతం చేసేవారట. సాయిబాబా పూజ, ఆ తర్వాత సత్యనారాయణ సంవర్తంలో కథతో పాటు దాసగణ రాసినటువంటి సంత లీలామృతంలో ఉండే 5 కథలను చెప్పేవాడటండి. ఈ రకంగా ఇప్పటికీ కూడా మనం షిరిడీకి వెళ్తే సత్యనారాయణ సంవర్తం చేస్తుంటాం. ఈ సాయి సత్యవ్రతం అనేది ప్రారంభించినటువంటి మొట్టమొదటి వ్యక్తి భీమాజీ పాటిల్. ఈ అధ్యాయంలో ఉండేటువంటి ఈ కథలో విశేషం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, మనకు రోగాలు బాబా పోగొట్టడం, శారీరకం ఉండేటువంటి బాధలు పోగొట్టడం ఇది కాదండి. ఆయన పోగొడతాడు, కానీ సంస్కారాన్ని కలిగిస్తాడు బాబా. మనసులో ఉండేటువంటి ఆలోచనలో మార్పు కలిగిస్తాడు బాబా. మళ్ళీ ఆ రోగం రాకూడదు అనేటువంటి దాంట్లో ఆయన మనసులో
భీమాజీ పాటిల్ కథే మనం గుర్తు చేసుకుంటే ఆయనకు క్షయరోగం పోగొట్టాడు, కానీ ఆయన మనసులో సంస్కారం కలిగించాడు. ఆయన ఆయుష్ పెరిగింది, ఆయనకు ఆరోగ్యం పెరిగింది. ఆయన 10 మందికి బాబా గురించి చెప్పాడు, తను ఆరోగ్యంగా ఉన్నాడు, మంచి విషయాలు బాబా ఆశీర్వచనంతో అందరికీ అందచేశాడు. కాబట్టి మనం కూడా సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తూ మన మనసులో ఉండేటువంటి ఆలోచనలో అయ్యో నాకు ఈ రోగం ఉంది, అయ్యో నా ఈ రోగం ఉంది అని కాదండి. మనం బాబా సేవలో, గురువు సేవలో గనక ఈ రకంగానైతే సర్వస్వ శరణాగతులమైతే మనకు రోగాలు రావడం, వీటన్నిటికీ యథార్థమైన విషయం తెలుసుకున్న తర్వాత భయపడవలసిన అవసరం లేదండి. కాబట్టి ప్రారంధ కర్మ అనుభవించినటువంటి ఆ వ్యక్తికి అదృష్టమైనటువంటిది మార్చగలిగింది ఒక గురువేనండి. అట్లాంటి సమర్థుడు సాయి సద్గురువు అండి. అలాంటి సమర్థుడైనటువంటి సాయి యొక్క సద్గురువు యొక్క చరిత్రే సచ్చరిత్ర. ఈ సచ్చరిత్ర గురు చరిత్రేనండి. ఎవరైతే గురు చరిత్ర పారాయణం చేస్తారో గురుగీతలో శివుడు పార్వతికి చెప్తాడు, యశ్ శ్రవణ మాత్రేణ దేహి దుఃఖాద్ విముచ్యతే అని. అంటే ఎవరైతే ఈ గురు చరిత్రను పారాయణం చేస్తారో, గురువు చరిత్ర అది ఎవరైనా గురు చరిత్ర కానీ, నృసింహ సరస్వతి స్వామిది కానీ, సాయిబాబాది కానీ, ఇంకెవరిదైనా కానీ గురువుగా భావించుకుంటూ ఎవరిదైనా గురు చరిత్ర కనుక పారాయణం చేస్తే వాళ్లకు దేహి దుఃఖాత్ విముచ్యతే, అంటే మనస్సులో ఉండేటువంటి దుఃఖాన్ని పోగొడతారట. ఈ రకంగా మనం పారాయణం చేస్తూ మన మనసులో ఉండేటువంటి బలహీనత, భయము, వీటిని మనం పోగొట్టుకోగలగడం చాలా విశేషమైనటువంటి అనుగ్రహం సచ్చరిత్ర పారాయణం వల్ల కలుగుతుంది. అందుకని ఆదివ్యాధిభవతాపవారుణి తాడా జడజీవా, సాయిబాబాని ఇలాగే ప్రార్థిస్తుంటాం హారతిలో. ఆది వ్యాధి అనేటువంటి వాటిని, అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ మనకు ఉండేటువంటి రోగాలను పోగొట్టుగలుగుతాడు. అలాంటి ఆయనకు మనం చేయవలసింది ఏమిటి? సర్వస్వ శరణాగతులం కావడమే. మన మీద అయ్యా స్వామి నా రోగం పోగొట్టు అనేటువంటిది కాదండి, పూర్తిగా త్రికరణ శుద్ధిగా ఇక నీవే తప్ప నాకు వేరే దిక్కు లేదని ఆ రకంగా ఎవరైతే శరణాగతులు అవుతారో ఆయన తన నెత్తి మీద వేసుకొని తన మీద వేసుకొని దాని యోగక్షేమాలను ఆయనే మనకు ఇస్తాడు అని గుర్తు చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై.